కొత్తగా అడుగు పెడుతున్న వారికి మార్గదర్శకంగా రూపొందించబడింది. ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఒక మంచి మార్గదర్శిగా రూపొందించి ఈ పుస్తకంలో మీరు తెలుసుకునేది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎలా ప్రారంభించాలి, ఎలా టీంని మనం ఎవరైతే అనుకుంటున్నా టీంని నిర్మించాలి, ఎలా మనం దానిలో లీడర్స్ కావాలి, వీటి విషయాల గురించి మనం నేర్చుకుంటాం. ఆర్ యు రెడీ? ఎస్. చెప్పండి. సక్సెస్ అని మనం మాట్లాడుకుంటాం కదా, సక్సెస్ అనేది ఒక రోజులో వచ్చేస్తుందా? నో. సక్సెస్ అనేది ఒక రోజులో రాదు. రోజు చేసిన చిన్న చిన్న ప్రయత్నాల ఫలితమే ఒక సక్సెస్. డైలీ మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో వాటి నుంచే వస్తుంది ఆ ఫలితాల రూపమే సక్సెస్. ఎస్ ఆర్ నో? ఎస్. రైట్. చాలా మంది ఈ మంచి అంటే వేరే అనుకుంటారు డైరెక్ట్ సెల్లింగ్ గురించి, కానీ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడం అనేది ఒక జీవితంలో తీసుకున్న ఒక మంచి ఆపర్చునిటీ. మీరు మీ జీవితంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయాలలో ఎన్నో నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, బట్ మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఒక ఆపర్చునిటీ తీసుకోవడం అనేది మీ లైఫ్లో తీసుకున్న బెస్ట్ నిర్ణయం కింద చెప్తున్నారనమాట. ఎందుకనంటే డైరెక్ట్ సెల్లింగ్ నేర్చుకోవడం అంటే కేవలం ప్రొడక్ట్స్ అమ్మడం అని అనుకుంటారు చాలా మంది. అందరూ అదే కదా అనుకుంటారు. అందరూ సేల్స్ చేయాలి, ప్రొడక్ట్స్ అమ్మాలని అనుకుంటారు. కానీ వాస్తవంగా డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏదైతే ఉన్నదో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, లీడర్షిప్ క్వాలిటీస్ నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, రిలేషన్షిప్ బిల్డింగ్ అంటే మనకి వేరే వాళ్ళకి రిలేషన్షిప్ బిల్డ్ చేయడం ఏదైతే ఉందో, క్రమశిక్షణ డిసిప్లిన్ అనేవి ఏవైతే ఉన్నాయో అన్ని నేర్చుకుని ఒక ప్రాక్టికల్ బిజినెస్ స్కూల్ లాంటిదంట ఇది. అసలు నిర్ణయం తీసుకోవడం అంటే చూడండి, దీంట్లో ఓన్లీ మనం ఏం ప్రొడక్ట్ సేల్ చేయడం అనుకుంటున్నాం, కానీ కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తుంది, లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తుంది, మీలో కాన్ఫిడెంట్ లెవెల్ నేర్పిస్తుంది, రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేయాలో నేర్పిస్తుంది, మనలో క్రమశిక్షణ ఎలా అభివృద్ధి చేయాలో నేర్పిస్తుంది. అలాంటిదే ఒక ప్రాక్టికల్ బిజినెస్ స్కూల్ లాంటిదే ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ తీసుకోవడం వలన జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. నేను మీకు స్టెప్ బై స్టెప్ అనమాట, ప్రతిరోజు డైలీ ట్రైనింగ్, ఒక రోజువారీ ట్రైనింగ్, ఈ రోజు ఏం నేర్చుకోవాలి, బిగినర్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ వరకు తీసుకెళ్తానని చెప్తుంది ఈ పుస్తకం. ఈ రోజు నుంచి మనం డే 1 ట్రైనింగ్ మొదలు పెడదాం. ఆర్ యు రెడీ? ఎస్. గ్రేట్. ఏంటి చూడండి, రాసుకోండి. డే 1 ట్రైనింగ్ ఏంటి, అసలు డే 1 ట్రైనింగ్ చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి, చాలా కన్ఫ్యూజన్ అనమాట. అసలు ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటుంది. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మరొకసారి చెప్దాం, మాట్లాడదామా? అసలు ఏంటి, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్? డైరెక్ట్ సెల్లింగ్ అంటే సాధారణంగా ప్రొడక్ట్స్ అనేవి షాపులో అమ్ముతారు కదా, మనందరికీ తెలుసు. ప్రొడక్ట్స్ మనందరం రోజు డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్గా వాడుకునే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అయితే రిటైల్ షాప్లో కొంటాం, లేదా షాప్లో కొంటాం, లేదా ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతుంటాం. అందరూ చేసేది షాప్లో అమ్ముతారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రం డైరెక్ట్ కంపెనీ నుండి డైరెక్ట్గా కస్టమర్కి ప్రొడక్ట్ చేరుతుంది. అంతే సింపుల్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే పెద్దగా థింక్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. అంటే మనం తయారైన కాడి నుంచి కంపెనీ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ప్రొడక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి నేరుగా చేరుతుందంట. మధ్యలో ఎవరుండరు, హోల్సేలర్స్ కానీ రిటైలర్స్ కానీ ఉండరు. అంటే మీరు ఇక్కడ ఎవరు రిప్రజెంటేటివ్, ఎవరికి, కంపెనీకి రిప్రజెంటేటివ్గా పనిచేస్తారంతే మీరు దీంట్లో. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ ఏమవుతుంది, కంపెనీకి మీకు రిలేషన్షిప్ బిల్డ్ అవుతుందా లేదా? ఇది ఓన్లీ రిలేషన్షిప్ బిజినెస్. ఇది గుర్తుపెట్టుకోండి. కంపెనీకి మీకు, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి మనకి రిలేషన్షిప్ బిజినెస్. ఇక్కడ నేరుగా మీరే ప్రోడక్ట్ని కస్టమర్కి సేల్ చేస్తారనమాట. రైట్. ముందు మనం నేర్చుకోవాల్సింది, బిగినర్ మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, చాలా మంది మొదటి నుంచే ఏం ఆలోచిస్తారంటే, ఈ రోజు బిజినెస్లోకి రాగానే, ఏదైనా ఆపర్చునిటీ తీసుకోగానే, అందులో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రాగానే ముందు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎలా జాయిన్ చేయాలని ఆలోచిస్తారు. సరే ఎలా జాయిన్ చేయాలి, ఈ రోజు నుంచి వేరే వాళ్ళని జాయిన్ చేయాలి, ఎలా జాయిన్ చేయాలని ఆలోచిస్తారు. అది పెద్ద తప్పు అంట, చాలా రాంగ్ అనమాట. మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే బిగినర్స్ ఇండస్ట్రీని, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి అర్థం చేసుకోవాలి ఫస్ట్. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఇండస్ట్రీ గురించి అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి. రెండోది ఏం చేయాలి, ప్రొడక్ట్స్ అర్థం చేసుకోవాలి. మీరు ఎక్కడైతే ఆపర్చునిటీ తీసుకున్నారో దానిలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, పూర్తి నాలెడ్జ్ తీసుకోవాలి. తర్వాత మనం చేయాల్సింది మూడోది ఏంటంటే, జనాలతో ఎట్లా మాట్లాడాలి అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి మనం
ఎలాగా ఏ విధంగా అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత మన రెగ్యులర్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసుకోవాలి. డైలీ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చేసే పనులు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎవరైతే అప్లై చెప్తున్నారో వాటి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. అఫ్ కోర్స్ మనం జూమ్ కనెక్ట్ అవ్వడం అలాంటి విషయాలు కావచ్చు, లేకుంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, మన బిజినెస్ కొత్త వారితో ఎలా మాట్లాడాలో నేర్చుకునే ప్రయత్నం కావచ్చు, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ హ్యాబిట్స్, రెగ్యులర్ హ్యాబిట్స్ అనేవి మనం మార్చుకోవాలి, డెవలప్ చేసుకోవాలి అంటున్నారు. ఈ 4 విషయాల గురించి బిగినర్స్ కంపల్సరీ మనం ఏం చేయాలి, కంపల్సరీ ఎలా జాయిన్ చేయాలనే ఆలోచన పక్కన పెట్టి ముందు ఇండస్ట్రీని గురించి అర్థం చేసుకోవాలి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, జనాలతో పీపుల్స్తో మనకు తెలిసిన ప్రాస్పెక్టివ్తో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి, డైలీ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోవాలి. రైట్. తర్వాత ఏం చేయాలంటే ఈ బిజినెస్లో విజయానికి అవసరమైన 5 స్కిల్స్ మనం డెవలప్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మనం మన మాట వినేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ అందరం బిజినెస్లో ఫస్ట్ రాగానే ప్రయోగాలు చేస్తాం అనమాట. ప్రయోగాలు అంటే ఏంటి? ప్రయోగాలు ఏం చేస్తాం? ఈ అవతల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఒకసారి చిన్న ట్రై చేద్దామని మనకు తెలియని వ్యక్తుల్ని, అసలు మనకు అసలు పరిచయం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళ దగ్గర వాడతాం. అసలు ముందు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మన మాట ఎవరైతే వింటారో వాళ్ళకి మనం కనెక్ట్ కావడానికి ఫస్ట్ ప్రయత్నం చేయమంటారు అనమాట. రెండోది ఏంటంటే మీరు ప్రొడక్ట్స్ బిజినెస్ మీద నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటారు? అసలు ముందు మన ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకున్నప్పుడే కదా ఆ నమ్మకం కలిగి ఉంటారు. కాన్ఫిడెంట్ లెవెల్గా మన ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకున్న వ్యక్తులు కాన్ఫిడెంట్గా ఆ ప్రొడక్ట్ మనం ఏదైతే ఇండస్ట్రీలో ఆపర్చునిటీ తీసుకున్నో ఆ ప్రొడక్ట్స్ మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. తర్వాత రోజు చిన్న పని చేసినా ఏ పనైనా చేయండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండస్ట్రీలో మీరు చేస్తున్న పని ఏదైనా సరే చిన్న పనైనా చేయండి, కానీ దాన్ని నమ్మకంతో రెగ్యులర్గా చేయమంటున్నారు అనమాట. ఎవ్రీడే రెగ్యులర్గా చేయాలి. మరి చేస్తున్నామా? ఇప్పుడు ఎంత నీట్గా చెప్పారు, ఎంత క్లియర్గా చెప్తున్నారు. రెగ్యులర్ చిన్న పని చేసినా దాన్ని రెగ్యులర్గా చేయండి. మీ టీంని ఎప్పటికప్పుడే కలుస్తూ, అదే మీ టీం ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా స్టార్టింగ్ లెవెల్లో వాళ్ళని మోటివేషన్ చేయమని చెప్తున్నారు. మోటివేషన్ మీన్స్ తెలియని విషయాల్ని దీని పట్ల ఉన్న విషయాల పట్ల అవగాహన తీసుకురావడమే. ఎప్పుడు కూడా రిజెక్షన్స్ ఎప్పుడైనా మనకి ఇలా వెళ్తున్న ప్రయత్నంలో ఐదోది రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి, అవునా కదా? రిజెక్షన్స్ వచ్చినా మనం ఏం చేయాలి? వెంటనే రిజెక్షన్ రాగానే లీవ్ అయిపోతాం, క్విట్ అయిపోతాం. కానీ ఏమంటున్నారంటే కంటిన్యూ చేయాలి. ఈ 5 స్కిల్స్ కంపల్సరీ మన దగ్గర డెవలప్ చేయాలి. ఫస్ట్ ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. మన మాట వినే వాళ్ళ దగ్గర మన కమ్యూనికేషన్ స్కిల్ వాళ్ళతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి. రెండోది మన ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి నమ్మకం కలిగి ఉండాలి. రెండోది కన్సిస్టెన్సీ. ఇది చాలా రెగ్యులర్, ఒక చిన్న పని చేసినా రెగ్యులర్గా చేయాలి. మన టీంకి ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇస్తూ ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్. ఎప్పుడు కూడా రిజెక్షన్ వచ్చినప్పుడు కంటిన్యూ చేయాలి, ఆపకూడదు అనమాట. చేద్దామా? రైట్. తర్వాత ఈ బిజినెస్ బిగ్ మిస్టేక్ అనమాట. అస్సలు అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అందరూ చేసేది, సార్ ప్లీజ్ సార్ జాయిన్ అవ్వండి సార్, ప్లీజ్ సార్ జాయిన్ అవ్వండి సార్ అని బెగ్ చేస్తాం, అడుక్కుంటాం. అది పెద్ద మిస్టేక్ అంట. నా కోసం జాయిన్ అవ్వండి సార్, నా కోసం ప్లీజ్. నా కోసం జాయిన్ అవ్వండి అది వేరు. సార్ ప్లీజ్ సార్ జాయిన్ అవ్వండి సార్, కొంచెం జాయిన్ అవ్వాలి, కొంచెం జాయిన్ అవ్వండి సార్. వెరీ వెరీ బిగ్ మిస్టేక్. అది ఏం చెప్తున్నారంటే కరెక్ట్ వే ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం సార్, ఈ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి. మనం ఏదైతే తెలుసుకున్నామో, నేర్చుకున్నామో వాటికి సంబంధించిన విషయాల పట్ల, ఈ బిజినెస్ ఆపర్చునిటీ పట్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, అవునా కదా? విషయాన్ని చెప్పండి. విషయాన్ని చెప్పి వాళ్ళలో క్యూరియాసిటీ పెంచాలి. మన కరెక్ట్ వే ఏంటి? క్యూరియాసిటీ. వాళ్ళకి ఎప్పుడు నేను దీంట్లో ఇన్వాల్వ్ కావాలనే ఒక క్యూరియాసిటీని మనం బిల్డ్ చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళకి మనకి రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది కరెక్ట్ వే. బెగ్ చేయొద్దు. రైట్. మనం అసలు ఈ బిజినెస్ లో వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఫస్ట్ రోజు అసలు ఏం చెప్తున్నారంటే ఇది చూడండి, ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ వర్కింగ్ డైలీ బిగినర్స్ డైలీ రొటీన్ అనమాట ఇలాగే ఉండాలంటున్నాడు. కంపల్సరీ మీ రొటీన్ ఎలా ఉండాలంటే మార్నింగ్ పొద్దున్నే లేవగానే ఒక 30 నిమిషాలు
30 మినిట్స్ పాజిటివ్ వీడియోస్ మన షేప్ షాప్లో ఉండే డైమండ్ వీడియోస్ కానీ రాసుకోండి సార్, చాలా ఇంపార్టెంట్. ఇది రెగ్యులర్గా చేయాలన్నమాట. ఏం చేయాలి? ఒక పాజిటివ్ మోటివేషన్ వీడియోస్ కానీ, పాజిటివ్ వీడియోస్ మనం ఏదైతే చూస్తున్నామో ఒక డైమండ్ స్పీచ్ కానీ, ఈ బిజినెస్ గురించి నేర్చుకునే విషయాలు కానీ, మంచి వీడియో ఒక 30 మినిట్స్ మనం ఏం చేయాలి? ఒక యూట్యూబ్ వీడియో లేదా మన పాజిటివ్ వీడియో చూడాలి. చూద్దామా? ఇది కంపల్సరీ చేయాలి. రెండోది ఏం చేయాలంటే ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత చూడండి, మార్నింగ్ ఆ వీడియో అయిపోయిన వెంటనే మీరు చేయాల్సింది ఒక 10 మినిట్స్ 10 నిమిషాలు సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే ఏంటి? మీకు మీరే అమ్మమ్మ. మీకు మీరే మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడాలి? ఒక మంచి విషయాలు సెల్ఫ్ టాక్ సంబంధించిన మేము దానికి సంబంధించి చెప్పి పంపిస్తాం. అందులో రోజు మీరు ఆ సెల్ఫ్ టాక్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీలో మీరే మాట్లాడుకోవాలి. మాట్లాడదామా? Yes. ఏంటి సార్ మీలో మీరే మాట్లాడుకోవాలంటే పిచ్చోలు ఎవరన్నా వాళ్ళ మాట్లాడుకుంటారా? కానీ ఏమవుతుందంటే ఇక్కడ కాన్ఫిడెంట్ లెవెల్ మీకు బిల్డ్ అవుతాయి. అసలు ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తులకి పొద్దున్నే ఒక 10 నిమిషాలు మీలో మీరే మిర్రర్ ముందు వెళ్ళి, ఒక అద్దం ముందుకు వెళ్ళి, ఒక విషయం గురించి ఒక్కసారి ప్రయత్నం చేయండి, మాట్లాడుకోండి. ఒక్కసారి నెక్స్ట్ డే మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ మీరు చూసుకోండి, అదిరిపోద్ది అనమాట. సెల్ఫ్ టాక్ కంపల్సరీ ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. రైట్, మాట్లాడదామా? ఎస్ ఇంకోటి ఏం చేయాలంటే ఆఫ్టర్నూన్ ఒక కొత్త పీపుల్ ఎవరైతే ఉన్నారో కొత్త పీపుల్కి మనం చూడండి, ఎప్పుడు ఎవరో ఒకరు ఎదురవుతాం. మనం నడుస్తూ వెళ్తుంటాం, ఎవరో ఒకరు మనకి ఎదురవుతుంటారు. మనం జర్నీ చేస్తూ ఉంటాం, ఎవరో ఒకరు మన ఎదురవుతుంటారు. వాళ్ళ వంక చూస్తూ ఉంటాం, కానీ ఫేస్ చాలా సీరియస్గా పెట్టేసి కింద పెట్టేసుకుని వెళ్ళిపోతుంటారు. లేకపోతే వాళ్ళు కూడా మనం చూసే చూపుని బట్టి వాళ్ళు కూడా కింద పెట్టేసుకుని వెళ్ళిపోతారు అనమాట. చాలా రాంగ్ అంటే ఇది. మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఆ కొత్త పీపుల్కి హలో చెప్పండి. మీకు ఏమైనా పోయిందా? అలా చూడగానే చక్క హాయ్ హలో, ఎంత బాగుంటుంది సార్. పొద్దున్నే మీరు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం మాటలో మన వర్క్ వెళ్తున్నప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎంతమంది ఎదురవుతుంటారు. రెగ్యులర్గా కలిసే వ్యక్తులే, రోజు నడిచే వ్యక్తులే, మనం రెగ్యులర్గా చూసే వ్యక్తులే, కానీ వాళ్ళతో మనం ఎంత నేను మంచి ప్రొఫెషనల్గా వెళ్ళిపోతానని మంచి సీరియస్గా వెళ్ళిపోతారు అనమాట. అబ్బో అనుకోవాలనుకుంటారు అనమాట, ఏ పని చేసినా చాలా సీరియస్గా చేస్తాడని. అవసరం లేదు. మనం ఏం చేయాలి? ఫస్ట్ హాయ్ చెప్పండి వాళ్ళకి, హలో చెప్పండి. అలా రెగ్యులర్గా ఒకసారి హాయ్ హలో చెప్తే నెక్స్ట్ డే నుంచి ఆ పర్సన్ మీకు రెగ్యులర్గా ఏం చేస్తాడు సార్? జస్ట్ స్మైల్ చూసి నవ్వుతూ ఉంటా. చూసి నవ్వుతూ ఉంటాడు. జస్ట్ హాయ్ చెప్పండి, అప్పుడు ఎవ్రీడే మీ రిలేషన్షిప్ ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. సార్ ఇదంతా మనం చేస్తామా సార్? చెప్దామా రేపటి నుంచి మనం ఆఫ్టర్నూన్ ఎస్ ఎవరు కలిసినా మనకి ఎవరు ఎదురైనా వాళ్ళకి ఫస్ట్ చిన్న వారదంట హాయ్ చెప్పండి. హాయ్ సార్ అంటే ఏం పోయింది సార్, అదిరిపోద్ది అనమాట. హాయ్ చెప్దాం. తర్వాత ఈవినింగ్ ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఆఫ్టర్నూన్ చేయాల్సిన పని చూసుకున్నాం. ఆ తర్వాత ఈవినింగ్ మనం చేస్తున్న పనిలో కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి, మనం చేస్తున్న బిజినెస్ గురించి స్టడీ చేయాలి. ఫస్ట్ మనం ఏదైతే షేప్ షాప్ ఇండస్ట్రీ గురించి స్టడీ చేయాలి. ఫస్ట్ చేద్దామా? రాసుకోండి. రెండోది ఆ షేప్ షాప్ లో దొరికే ప్రొడక్ట్స్ గురించి స్టడీ చేయాలి. ఓవరాల్ గా ఈ బిజినెస్ గురించి స్ట్రక్చర్ గురించి స్టడీ చేయాలి. ప్లాన్ ఎట్లా చెప్పాలి, ఈ విధంగా అనేది చేద్దామా? ఎస్ ఈవినింగ్ టైంలో చేయాల్సిన పని మీరు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మీ అన్ని ముగించుకున్న తర్వాత నైట్ చేయాల్సిన పని ఏంటంటే నోట్ తీసుకోండి, పుస్తకం తీసుకోండి. ఈ రోజు నేను ఏం నేర్చుకున్నాను అనేది నోట్ చేయండి, రాసుకోండి. ఈ రోజు పర్టికులర్ గా నేను ఏం చేశాను, ఏం నేర్చుకున్నాను అనేది నోట్ చేయాలి. నోట్ చేద్దామా? ఎస్ రైట్. ఏంటి ఈ రోజు నేర్చుకున్న నోట్ చేసిన తర్వాత ఈ రోజు హోంవర్క్ నోట్ బుక్ తీసుకొని 3 క్వశ్చన్లకు ఆన్సర్ రాయండి. 3 క్వశ్చన్లు ఈ రోజు మీరు చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది రేపు పొద్దున్న నేను ఇవి అడుగుతాను కంపల్సరీ. ఏంటి 3 క్వశ్చన్లు అంటే నేను ఈ బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. అసలు ముందు ఈ బిజినెస్ అనేది నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను. ఈవినింగ్ మనం రాసుకోవాల్సింది ఎందుకు చేయాలి ఈ బిజినెస్, వై. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫైనాన్షియల్ గా డబ్బు పరంగా ఉన్న సమస్యలు వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నా ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఇది రెండో క్వశ్చన్. అసలు నా ఫైనాన్షియల్ గోల్స్ ఏమేమి ఉన్నాయి, నేను ఏం ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను, వాటి నుంచి నా అవసరాలు ఏమేమి తీర్చుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం వల్ల నాకు హ్యాపీగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను అనేది ఏవైతే ఉన్నాయో, నీ ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాసుకోండి. రైట్. మూడోది, నేను ఫ్యూచర్లో ఎలా మారాలనుకుంటున్నాను, భవిష్యత్తులో నేను ఎలా తయారవ్వాలనుకుంటున్నాను,
నన్ను నేను ఏ విధంగా చూసుకోవాలనుకుంటున్నాను అనే ఈ 3 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ రాసుకోవాలి. రాద్దామా? ఎస్. రైట్. ఇప్పుడు నేను మరొక్కసారి గుర్తు చేస్తాను. బిగినర్స్ గోల్డెన్ రూల్ అనమాట. ఫస్ట్ డే గోల్డెన్ రూల్ అనమాట. ఈ బిజినెస్లో చూడండి, బిజినెస్ని పీపుల్ని జాయిన్ చేస్తారు. అంటే ఏంటి? ప్రజల్ని జాయిన్ చేస్తారు. మనుషులు జాయిన్ చేస్తారు, నాట్ కంపెనీస్. ఎస్ సార్ నో? ఈరోజు Yes. మనం చాలా ఇంపార్టెంట్. పీపుల్ జాయిన్ చేస్తారు, నాట్ కంపెనీస్. అంటే వాళ్ళు అలా జరగాలంటే ఫస్ట్ వాళ్ళు ముందు ఎవరిని నమ్మాలి? కంపెనీని కాదు, ముందు మిమ్మల్ని నమ్మాలి. ఎస్ సార్ నో? ఎస్ రైట్. ఇది ఫస్ట్ డే సెషన్. అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ డే సెషన్ ఉంటుంది, అదిరిపోద్ది సార్. ఎందుకనంటే నేను చదివాను. అసలు ముందు చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. రెండో రోజు రేపు మీకు నేర్పించబోయేది ఏమేమి ఉంటుందంటే, ప్రాస్పెక్ట్ లిస్ట్ ఎలా తయారు చేయాలి, కొత్త వ్యక్తుల యొక్క లిస్ట్ని ఎలా తయారు చేయాలి, మొదలు ఎలా పెట్టాలి, వారితో మొదలు ఎలా పెట్టాలి. అంటే భయం ఉంటుంది కదా, ఫియర్ లేకుండా పీపుల్స్తో ఎలా మాట్లాడాలి, భయం లేకుండా జనాలతో ఎలా మాట్లాడాలి. ఫస్ట్ అప్రోచింగ్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు. మొదటగా వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఒక మంచి స్క్రిప్ట్ రేపొద్దున మీకు దొరకబోతుంది అనమాట. ఓకే, ఇలా Yes. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే స్లోగా ఏమవుతుంది సార్, మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుందా పెరగదా? ఎస్. నేను మీతో టీచర్లా కాదు, డైలీ గైడ్ గా చేస్తాను 100%. మీకు టీచర్ కాదు, ఇక్కడ ఎవరు టీచర్స్ ఎవరు లేదు. ఈ గైడెన్స్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వండి. 100% మీకు ఇన్ఫర్మేషన్. అసలు ఒక బిగినర్ ఈ రోజు మొదటి రోజు ఏంది చాలా సింపుల్ గా తేల్చారనమాట. తర్వాత నుంచి డెప్త్. ఎందుకంటే ముందు మీరు ఏదైతే ఈ రోజు హోంవర్క్ ఏదైతే ఉందో ఎవరైతే చేస్తారో వాళ్ళు నెక్స్ట్ డేకి కనెక్ట్ అవుతారు, పర్ఫెక్ట్ వేలో వెళ్తారు అనమాట. ముందు హోంవర్క్ చేద్దామా? ఎస్. రైట్, గ్రేట్. మీ అందరికీ ఓకే. సరే, దీని గురించి ఒక 2-3 మాట్లాడి సెషన్ క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. వెంకట్ సార్, కొలి వెంకట్ సార్, ఒక 2-3 మాట్లాడించండి. మీ టీంలో వెల్కమ్. నాకు అవకాశం ఇచ్చినందుకు ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. వాస్తవానికి ఒక సంవత్సరం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ని ఒక 5-10 మినిట్స్లో క్లోజ్ చేశాను. గర్ల్స్ ఒక బిగే క్లాస్ రియల్గా ఎక్సలెంట్ బుక్. ఎక్కడ దొరికిందో దొరికింది మొత్తానికి. ఒక్కొక్క పదంలో మన జీవితం ఉందండి ఇందులో. నిజంగా ప్రతి దాంట్లో కూడా ఒక జీవితం. దీన్ని అర్థం చేసుకుంటే ప్రాపర్గా కొంతమంది ఎర్లీ డైమండ్స్ అవుతున్నారు కదా, 2 years 1.5 yearలో. అందుట్లో మనం కూడా ఉంటాం. బిజినెస్ని అర్థం చేసుకుని చాలా వరకు ఒక్కొక్క దాంట్లో డెప్త్కి వెళ్తే చాలా ఉందన్నమాట. ప్రతి పదవిలో కూడా ఏమర్థమైందో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, నేను చెప్తాను సార్. హ్యాండ్ రైజ్ చేసి మీరే రండి ఫ్రంట్కి రండి. దీని గురించి నేను మాట్లాడతాను సార్ అని. ఓకే గురుజీ, ఈరోజు సెషన్ మీరు ఏదైతే ఇచ్చారో సూపర్, మైండ్ బ్లోయింగ్. ఇది నేను చాలా పుస్తకాలు అవి చదివాను, కానీ ఈ రోజు ఇచ్చినటువంటిది సింపుల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ బుక్ ఏదో డైరెక్ట్ సెల్లింగ్ విజయం అని దానిలో నుండి ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టున్నారు. నేను ఈ పుస్తకం చదివాను. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ అని, ఒక సివిక్ కేర్ అని ఒక మోటివేషనలిస్ట్ ఇచ్చినటువంటి పుస్తకం చదివాను. కానీ అందులో ఇటువంటి ఇన్ఫర్మేషన్ నాకు మరి విపులీకరించి ఒక కొత్తగా డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చేటువంటి మన పీపుల్ తో ఎలా వ్యవహరించాలి, రెగ్యులర్ హ్యాబిట్స్ ఎలా అలవాటు చేసుకోవాలి అనేటువంటి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 మహేష్ సార్ యొక్క సిగ్నల్ రైట్ రైట్. వినిపిస్తుంది, మాట్లాడండి. క్లియర్ ఉంది మేడం. ఓకే సార్. ఈరోజు సెషన్ ఏదైతే ఉందో బిగినర్స్ కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే అసలు ముందు మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ నుంచి మనం కొత్త దానిలోకి అడుగు పెట్టాం. దాన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి, దాన్ని మనం ఎలా తీసుకోవాలి, అందులో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఆ నేర్చుకునేది మనం ఎలా అడుగులు వెయ్యాలి అనేది చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పారు సరే.
ఏదైతే మనం ముందు మన సెల్ఫ్ మోటోని మనం రెడీ చేసుకుంటే ఎదుటి వాళ్ళని మనం అప్రోచ్ అయినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి సార్. అలాగే మన సెల్ఫ్ క్వశ్చన్, నేను అసలు ఇందులో నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ బిజినెస్ లో నేనేం చేయాలనుకుంటున్నాను, అలాగే నా ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, నా ఫ్యూచర్ ఎలా మారాలనుకుంటున్నాను, ఇది మన సెల్ఫ్ క్వశ్చన్స్. మనం ఎవ్రీడే దీన్ని మనం కనుక మనం రిమైండ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనల్ని మనం మార్చుకోగలుగుతాం సార్. మన ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, ఈ రోజు నేను ఏం నేర్చుకున్నా, ఫీల్డ్కి వెళ్ళి ఏం నేర్చుకున్నాను, నేను ప్రొడక్ట్స్ గురించి మన స్టడీ చేస్తూ దాని గురించి ఏం నేర్చుకున్నా. ఎందుకంటే మనం చెప్పాల్సింది ప్రొడక్ట్స్ గురించే ఫీల్డ్కి వెళ్ళి. సో ఖచ్చితంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం పాజిటివ్గా ఉంటేనే మనం ఫీల్డ్లోకి వెళ్ళి పాజిటివ్గా వర్క్ చేయగలుగుతాం. ఎవరైనా నెగిటివ్గా ఒకళ్ళు కాదు, ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నెగిటివ్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి సార్, ఎదురవుతున్నారు. మేము ఆల్రెడీ చేసి మానేసాం, మనం ఇలాంటివి చాలా చూసాం, మనం చాలా వినిపిస్తున్నాయి. వాటికి మనం సమాధానం చెప్పగలగాలి అంటే ముందు మనం నేర్చుకోవాలి. మన మీద మనకి నమ్మకం కలిగితేనే ఎదుటి వాళ్ళకి మనం నమ్మకంగా చెప్పగలం గురూజీ. అలాగే ముందు మనకి సెల్ఫ్ మోటివ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈ బుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గురూజీ. మీరు చెప్పారని ప్రశ్నలే సమాధానాలు నిన్నే రిసీవ్ చేసుకున్నాను బుక్. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గ్రేట్ అంట. స్వాతి మనకి బిగ్ క్లాప్స్. ఈ బుక్ మొత్తానికి చాలా పెద్దగానే ఏదో చేయబోతుంది, చాలా మంది జీవితాలు మార్చబోతుంది రియల్ గా. ఎస్ గురూజీ. ఇవాళ పార్ట్ 1 ఎలా ఉందంటే ఇంకా రేపు ఇంకా చాలా విషయాలు తెలియబోతున్నాయి, లిస్ట్ గురించి కావచ్చు. గ్రేట్ అనమాట. ఎక్సలెంట్. చాలా అంటే చాలా ఒకసారి బాగుంది బాలు బాలు సార్ గురించి. నిజంగా బిగ్ క్లాప్స్ థ్యాంక్ యూ అండి. సో మచ్, మంచి బుక్ ని ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ గురూజీ.